పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లి ఆర్టీసీ డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్ డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని డిమాండ్ పెరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతుందని, ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో 5 మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11% పీఆర్సీ మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లుగా స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు గారి విజ్ఞప్తి మేరకు, సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడము, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్లీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి, మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులను దాదాపు 14 గంటలు కూర్చొని, చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. బట్టి రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడో ఇక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ, దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటలు చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధులు నాయకులకు వచ్చి మీరు ముందు ఎన్నికలొద్దు విలీనం చేయమంటే ఒక్కటిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. అందరినీ పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఇక్కడ అందులో కార్మికుల ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్ తరాల లోపల ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, విఘాతం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగడానికి
మంచి ఉద్దేశంతో జరుగుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆందోళన చెందొద్దని కూడా కోరుతా ఉన్నాం.